హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 17258 కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ వరకు ట్రావెల్ చేసే మెము ఎక్స్ప్రెస్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఈ 17258 కాకినాడ పోర్ట్ విజయవాడ మెము ఎక్స్ప్రెస్నే గోదావరి ప్రజలు పాసెంజర్ ట్రైన్గా పిలుచుకుంటారు. కాకినాడ టౌన్, సామర్లకోట, ద్వారపూడి, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమడోలు, ఏలూరు, నూజివీడ్ నుంచి ప్రతిరోజు హైదరాబాద్కి చేరుకోవడానికి లేక ముఖ్యమైన పనుల మీద గోదావరి జిల్లా ప్రజలు ప్రతినిత్యం విజయవాడకు ట్రావెల్ చేయవలసి ఉంటుంది. చాలామంది ఎంప్లాయీస్ అయితే విజయవాడకి డైలీ సర్వీస్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. విజయవాడ జంక్షన్ని రీచ్ అవ్వడానికి ఈ మెము ఎక్స్ప్రెస్ గోదావరి జిల్లా ప్రజలకు చాలా ఇష్టమైన పాసెంజర్ అని చెప్పవచ్చు. కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ వరకు టికెట్ ధర కూడా కేవలం 85 రూపాయలు మాత్రమే. మెము ఎక్స్ప్రెస్గా పిలువబడే ఈ పాసెంజర్ ట్రైన్ కాకినాడ పోర్ట్లో ఎర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో స్టార్ట్ అయ్యి కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్, కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్, సామర్లకోట జంక్షన్, మేడపాడు, బిక్కవోలు, అనపర్తి, ద్వారపూడి, రాజమండ్రి, గోదావరి, కొవ్వూరు, పసివేదల, నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్, తాడేపల్లిగూడెం, చేబ్రోలు, పూళ్ళ, భీమడోలు, ఏలూరు రైల్వే స్టేషన్, పవర్పేట రైల్వే స్టేషన్, నూజివీడు రైల్వే స్టేషన్, గన్నవరం రైల్వే స్టేషన్ మీదుగా ట్రావెల్ చేసి విజయవాడ జంక్షన్ డెస్టినేషన్ని చేరుకుంటుంది. ఈ కాకినాడ పోర్ట్ విజయవాడ మెము ఎక్స్ప్రెస్ మొత్తం 214 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ఇది ప్రతిరోజు ట్రావెల్ చేసే డైలీ ఎక్స్ప్రెస్. కాకినాడ పోర్ట్ నుంచి విజయవాడ వరకు ట్రావెల్ చేయడానికి 5 గంటల 20 నిమిషాలు టైం తీసుకుంటుంది. ఈ మెము ఎక్స్ప్రెస్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్కి చెందినది. పచ్చని పొలాల మధ్యలోంచి గోదావరి నదీ అందాలను చూస్తూ రోడ్కమ్ రైల్వే బ్రిడ్జిపై సాగే ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ మెము ఎక్స్ప్రెస్ 19 రైల్వే స్టేషన్లో హాల్ట్ అవుతూ మొత్తం 214 కిలోమీటర్ల దూరాన్ని యావరేజ్ స్పీడ్ 40 కిలోమీటర్లు పర్ అవర్, మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ 105 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. ఈ మెము ఎక్స్ప్రెస్ ప్రస్తుతానికైతే ICF కోచెస్తో అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో.